మంది ఒకే చోట ఎక్కడా కూడా భూమికూడి ఉండరాదు. బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉన్నది. ఎవరైనా బాణాసంచా కాల్చినట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొనబడును. మనకి సాధారణ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు ఫలితాలని ఉద్దేశించుకొని ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్, అదే రకంగా ఫ్లాగ్ మార్చ్ రెండు చేయటం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా 144 సెక్షన్, అదే రకంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ రెండు అమల్లో ఉన్నాయి. ఈ నిషేధాజ్ఞలు అనేవి అమల్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనావళి కూడా అమల్లో ఉంది 6వ తేదీ వరకు. కాబట్టి 5గురు అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడడం కానీ, అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు ఇలాంటివి చేయడం కానీ పూర్తిగా నిషేధం. అలాగే విజయోత్సవ ర్యాలీలు చేయడం కానీ, బాణాసంచా కాల్చడం కానీ, బైక్ ర్యాలీలు తీయటం కానీ ఇలాంటివి పూర్తిగా నిషేధం. దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పైనుంచి అంటే కత్తిపూడి ఆ పైనుంచి వచ్చేటటువంటి వెహికల్స్, అందులో అలాగే ముఖ్యంగా బైక్ ర్యాలీలు చేపట్టే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మీ ద్వారా మేము ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ఆ రోజు పూర్తిగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. వాటిని అతిక్రమించి ఎవరైనా వస్తే ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎంసీసీ వైలేషన్ కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి నిబంధనలు అతిక్రమించిన వాళ్ళని ఉపేక్షించేటటువంటి అవకాశం లేదు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, దీనికి సంబంధించి మాక్ డ్రిల్ అనేది మాప్ డిస్పర్సల్ టీమ్స్, అలాగే ఏపీఎస్పీ, ఏఎన్ఎస్ పార్టీలు, అలాగే సివిల్ పోలీసు అందరూ కలిపి ఇక్కడ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక అన్లాఫుల్ మాబ్ వస్తే దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఇక్కడి నుంచి ఏ రకంగా డిస్పర్స్ చేయాలి, వాళ్ళని ఇక్కడ ఎలా కట్టడి చేయడం ఎలాగా, అలాగే సాధారణమైనటువంటి ట్రాఫిక్ అంటే అత్యవసరమైనటువంటి వైద్య పరమైనటువంటి అవసరాలు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ వెళ్ళేటటువంటి వాళ్ళని సెపరేట్ చేస్తూ ఇలాంటి ఆక్తాయి మోకల్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ఈరోజు మీరు చూశారు. దాంట్లో ఈ సన్నద్ధతలో భాగంగా దీన్ని చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ రోజు 4వ తేదీని మొబైల్ పార్టీలు, క్యూఆర్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, అలాగే కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ దళాలు కూడా రావటం జరిగింది. అవి రేపటి నుండి డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపు చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సన్నద్ధతని
ఈరోజు సమకూర్చడం జరిగింది. కాబట్టి పోలీసులు పూర్తిగా పరిస్థితిని కంట్రోల్లో ఉంచి 4వ తేదీ నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని భద్రతాపరమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.